జీఎస్టీ ఎందుకు వర్తించట్లేదు? అరే నేను చెప్తారా కుల్లా ఈ పెట్రోల్ డీజిల్ కథ అంటుంది కానీ నేను జస్ట్ పెట్రోల్ మీదే చెప్తా. బ్యారెల్ $120 నుంచి $70 పడిపోయింది, అయినా సరే రేట్ ఎందుకు తగ్గుతలే అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు. నేను చెప్తా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పెట్రోల్ గురించి ఏం మాట్లాడదాం. ఈ పెట్రోల్ మీద అయితే ప్రైస్ ఉంటుందో యాక్చువల్ పెట్రోల్ ప్రైస్ ఏం తెలుసా? ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ రా. ఓకే, 65 రూపీస్ దాని యాక్చువల్ కాస్ట్, పెట్రోల్ కాస్ట్. ఓకే, దాని మీద సెంట్రల్ ట్యాక్స్ వేస్తుంది. అంటే అదే ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి 13 రూపీస్, అంటే 10.83 సంథింగ్ 11% వేసుకో. 11% అదేంది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. దాని మీద మళ్ళీ స్టేట్ వేస్తుంది, అంటే స్టేట్ వ్యాట్ వేస్తుంది. వ్యాట్ ఎంత వేస్తుంది తెలుసా? 38 రూపీస్. ఆలోచించి 65 రూపీస్ యాక్చువల్ పెట్రోల్ కాస్ట్, 13 రూపీస్ గవర్నమెంట్ వేస్తుంది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. తర్వాత స్టేట్ వ్యాట్ 38 రూపీస్. 38 రూపీస్ స్టేట్కే పోతుంది. తర్వాత డీలర్షిప్ ఛార్జ్ 3 రూపాయలు. 38 రూపీస్ ఎందుకు తీసుకుంటుంది అది స్టేట్ అంటే? అది స్టేట్కి తెలవాలి. పెట్రోల్ డీజిల్ పట్టుకుందాం అనుకో జీఎస్టీ కిందకి, బట్ స్టేట్లో ఒప్పుకుంటలేవు. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఈ ఫ్యూల్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది స్టేట్లకే. Wake up to reality.